సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న, సిద్దిపేట నియోజకవర్గంలో కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని మనం అడిగితే ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 11% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 55.55% అయితే, ఇప్పుడే చెప్పలేం అనే వాళ్ళ సంఖ్య దాదాపు 33.3%. అంటే సో ఓవరాల్గా ఇప్పుడే చెప్పలేము, 2 ఏళ్ళు అయింది కదా అనే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బాగాలేదు, గతంలో బాగుండే, హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు బాగుండే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే, సిద్దిపేటలో ఏ పని అంటే ఆ పని అవుతుండే, నియోజకవర్గానికి నిధులు ఎక్కువ వస్తుండే, జిల్లాకు నిధులు ఎక్కువ వస్తుండే అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అంటే, అవుట్ అండ్ రైట్గా 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 44.44% అయితే, 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 55.55%. మిగతా 75, 100 మార్కులు అనేవి ఎవరు కూడా ఇవ్వలేము అన్నట్టు చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే, కాదు అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది సిద్దిపేట నియోజకవర్గంలో. సో బీఆర్ఎస్ ఫ్లేవర్ అక్కడ ఎంత గట్టిగా ఉంటుందో చెప్పొచ్చు. సో అది కనపడతా ఉంది. హరీష్ రావు నియోజకవర్గం అక్కడ ఆయన చాలా స్ట్రాంగ్, అందరికీ తెలిసిందే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ బలపడుతుందా, అక్కడ పరిస్థితి ఏంటి, బీజేపీ బలపడుతుందా, ఇట్లా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కానీ అవేవి వర్కౌట్ కావట్లేదు అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది.